వెల్కమ్ టు ఆర్టే తెలుగు న్యూస్. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని పాదయాత్ర నిర్వహించిన మాధవరావు. ఆదిలాబాద్ జిల్లా కుబ్బేరుకు చెందిన మాధవరావు గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని పాదయాత్ర కుబేరు నుండి మొదలుకొని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని చివరగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ముగుస్తుందని తెలిపారు. ఆయన ఇప్పటికీ 170 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. లక్షపేటలోని ఉత్కొత్ చౌరస్తాలో కొండ నరేష్ వారికి పాలాభిషేకం చేసి సాగనంపారు. ఈ కార్యక్రమంలో కొండ సీను, బొడ్డు శ్రీనివాస్, దురిశెట్టి వెంకటేష్, అంకతి మధుకర్, కొట్టె బానేష్, ఏనుగుల సుధాకర్, రైతు సత్యం, పత్తిపాక సీను తదితరులు పాల్గొన్నారు. ఏది జరిగిన ఒక్కలతో స్వామి సుఖ శాంతాలతో ఉండాలని మేము ఇక్కడ ఉన్న లక్ష్మీపేట దండపల్లి కార్యకర్తలము గోమాత కోసం కొట్లాడుతాం కాబట్టి స్వామి మంచిగా పోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము. జ్యోతిర్లింగాల పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని స్వామికి భగవంతుడు ఆశిస్తూ ఎల్లవేళ తోడు ఉండాలని కోరుకుంటున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అన్న. జై గోమాత, భారత్ మాతాకి జై. నా పేరు జాదవ్ మాధవరావు, సన్ ఆఫ్ శ్రీనారాయణ్. నేను కుబీర్ నుంచి 12 జ్యోతిర్లింగాలు భారత్కి బడా చార్ధామ్, చోటా చార్ధామ్ మహాపాదయాత్ర చేస్తున్నా. నా సంకల్పం ఏంటంటే గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని సంకల్పంతో, అదేవిధంగా 4వసారి నరేంద్ర మోడీ సర్కార్ రావాలని మరియు అఖండ భారత్ నిర్మాణం కావాలని సంకల్పంతో 12 జ్యోతిర్లింగాలు భారత్కి చార్ధామ్, బడా చార్ధామ్, చోటా చార్ధామ్ మహాపాదయాత్ర చేస్తున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 9346696876. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత.